గుంటూరు నగరంలో జనసేన పార్టీ నేతలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనంలోకి జనసేన పేరుతో వార్డు పర్యటనలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సంపత్ నగర్ లో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం కోసం ఈ రోజున జనసేన పార్టీ గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మరలా కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 20వ డివిజన్లో ఈ రోజున పర్యటన చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, వీళ్ళు పెన్షన్దారుల దగ్గర ఏ విధంగా లంచాలు అడిగారు, పెన్షన్లు రాకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అట్లానే రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి లేకుండా ఏ విధంగా పరిపాలన కొనసాగించారనే విషయాన్ని ఇప్పుడు మా దృష్టికి వస్తూ ఉంది. అట్లా ముఖ్యంగా ఈ డివిజన్లోకి వచ్చేసరికి పీకలవాగు అనేది ఈ డివిజన్లోనే ప్రవహిస్తూ ఉంటుంది. పీకలవాగు సమస్యని పరిష్కరించకపోగా ఈ పీకలవాగు చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఆక్రమించుకునే దిశగా ప్రస్తుత మేయరు పరిపాలన ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు తెలివి వస్తూ ఉంది. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ ప్రజలకైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఈ యొక్క నాయకులను ఎంతటి నాయకుడైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదు, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉన్నాం. మేము అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము ఈ రోజున ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పీకలవాగుని ఎత్తు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అట్లానే ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డులో కూడా డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.